ఇది సరిపోతుంది అండి ఇంతమందికి? గోంగూర అంటే తక్కువ వేస్తాం. అదే మరి అది 3 kgs తెస్తామండి అలా ఉడకబెట్టేసరికి. 3 kgs కాదులేండి, అది తక్కువ ఉంది మరి. ఇది 17 kg లేదండి, అది 17 kg లేదు. పెద్ద చెట్టు మీరు చెప్తే ఎట్లా? అది 17 kg లేదు. నీ మనసాక్షికి తెలియాల. ఏం మేడం 17 kg ఉంటుందా? ఏమండి లేదు 17 kg లేదు. ఇన్నే నీ డొల్లతనం కనపడతా ఉంది. బా ఇర్రాజు గారు మాట్లాడద్దండి మీరు. నేను ఇంక మీరు ఏ షాప్లో కొట్టించినారో పంపించాల్సి వస్తుంది మనిషిని. అది 12 kg కంటే ఎక్కువ లేదు. 17 kg మీరు అబద్ధం చెప్తా ఉన్నారు. ముక్కలన్నీ కొంచెం మరీ పెద్ద సైజు కొట్టియాకండి. కొత్తిమీర లేదా? వెయ్యి. షోరూంలో పెట్టినావా? బ్యాంకులో పోయిద్దా? డబల్ అవుతుంది 5 ఏళ్లకు. వంట చేసేటప్పుడు కొత్తిమీర ఎటు తెచ్చి పెట్టుకోవాలి కదమ్మా. ఈ విషయంలో కొంచెం మీరు లేదు, అది నీకు మనసు ఉంటే నీకు తెలుస్తుంది అంతే. నేను ఒక అర్ధగంట ముందు వచ్చింటే పచ్చిది కొలుద్దును, నువ్వు ఇంటికి పోదు. 100 గ్రాములు అంటే 4 ముక్కలు పెట్టాలండి అట్లీస్ట్. 4 ముక్కలు రాదు. అది 170 × 4 ఎంత అవుతుంది? 170 × 4 7×4 28 680 ముక్కలు ఉన్నాయి ఆడ. 680 ముక్కలు లేదండి. మీరు చికెన్ విషయంలో పొరపాటు చేస్తూ ఉన్నారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. రాస్తున్నారా? త్వరగా రాయండి, త్వరగా, ఫాస్ట్. ఫోటో దిగు పిల్లలు, చదవండి. మీరు చదవమని ఇచ్చాను నేను బాబు మీకు అండి. డిడి గారు ఆయనకు మేము ఇస్తాం వాటం పడితే. ఆయన పెద్ద కింగా. మీరు ఆయనతో డిస్కస్ చేయండి. మీరు 1400 సఫిషియెంట్గా పెట్టచ్చండి. ఎందుకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? గుడ్లు డైలీ ఇస్తున్నారా? లేదండి, చెప్తే ఎట్లా? మీరు పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసి పెట్టారు మీరు. పాలు బాగా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మిల్క్ ఈజ్ ప్రాబ్లం. చికెన్ 2 పీసెస్ 3 పీసెస్. పాలలో నీళ్ళు విపరీతంగా కలుపుతూ ఉన్నారు. అన్నీ అవే కంప్లైంట్. ఈవినింగ్ బటర్ మిల్కా మనం ఇచ్చేది? అయితే ఉంటుందండి, సండే అండ్ ఫ్రైడే. ఎగ్స్ డైలీ ఇవ్వట్లేదండి మీరు? ఎప్పుడు ఎగ్స్ మార్నింగ్ ఇచ్చేది? అంటే ఫ్రైడే అండ్ ట్యూస్డే ఈవినింగ్ టైం ఇస్తామండి. సోమవారం బుధవారం కూడా చికెన్ ఉన్న రోజు మార్నింగ్ ఇస్తారు. అవునండి. అంతేనా? సోమవారం బుధవారం కర్రీ వండుతామండి. నేను అనేది మంగళవారం శుక్రవారం ఆదివారం ఎప్పుడు ఇస్తున్నారు? మంగళవారం శుక్రవారం ఈవినింగ్ అండి. ఈవినింగ్ చికెన్ ఉంటే అంటే మెనూలో ఉన్నట్టు. మెనూలో మంగళవారం ఈవినింగ్ చికెన్తో మార్నింగ్ ఇవ్వండి మీరు ఎగ్. మీరు 6 eggs ఇవ్వాలండి. ఆ క్వాంటిటీని తగ్గించేదానికి లేదు. మీరు అది కరెక్ట్ కాదు. వారానికి 2 రోజులు గుడ్లు. 2 గుడ్లు ఇస్తూ ఉన్నారు వారానికి. అందరూ అదే రాసినారు బా. ఏమిదేం చికెన్ ముక్కలు 3 వేస్తున్నారు. డైలీ గుడ్డు పెట్టాలండి. డైలీ మీరు ఎగ్ ఇవ్వాలా. మీరు ఎంత ఇస్తున్నారు చికెన్ పోస్ట్ మెట్రిక్లో? 175 ఇవ్వాలబ్బా. 25 ఎవరికి బాకీకి ఇస్తావు? 50 గ్రాములు రోజుకు, 350 గ్రాములు వారానికి, డివైడెడ్ బై 2, 175.
ఏం చదువుకున్నారబ్బా మీరు స్వామి? ఏం మనుషులబ్బా మీరు? ఒక వీడియో చూసే చాలు నేను, అది మొత్తం చరిత్ర అంతా తెలుస్తుంది. 125 అంటా అన్నారు, ఎట్లా అంటారబ్బా? సరే 175 ఇస్తా ఉన్నాం సార్, డబ్బులు అడ్జస్ట్ కావడం లేదు, ఒక 34 గ్రాములు అట్లా ఇట్లా వేస్తామంటే వీ సాటిస్ఫైడ్. అదే నువ్వు చెప్పడమే 120 ఇస్తాను, నువ్వు అడిగినవి ఎంత ఇస్తాడో అర్థం కాలే? ఏం మనుషులబ్బా మీరు స్వామి? మీరు అధికారులకు చెప్పడం అన్నది కరెక్ట్ చెప్పండి స్వామి. మీరు తెలుసుకోండి ఫస్ట్. ఎవరి దగ్గర లేదు జియోఎంఎస్ నెంబర్ 8, ఎవరి కాడ లేదు. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉండాలా, పర్ క్యాపిటల్ ఉండాలా. మీకు ఇక్కడ మంచిగా స్కూల్లో మంచి భోజనాలు ఇస్తున్నారా? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? వెరీ గుడ్. 2 చోట్ల బాగుంది, తెలివిగా చెప్పాడు. కట్టె ఎరగకూడదు, పాము సాగకూడదు కదా. 2 చోట్ల బాగుంది అంటే కనుక ఏ పీకులాటం లేదు. ఓకే, స్కూల్లో కూడా బాగుంది. మాట్లాడాను నేను స్కూల్లో పిల్లలతో. ఎవరన్నా చూసారా నన్ను? మీ స్కూల్కి వచ్చాను నేను, చూసారా? వెరీ గుడ్. మంచిగా ఇక్కడ మీకు మంచి హాస్టల్ ఉంది. వాటర్ ప్రాబ్లం ఏం లేదు కదా? ఈసారి బాగా చూసుకుంటారా? 3 సార్లు చికెన్ వస్తుందా? ఎగ్స్ అప్పుడప్పుడు కొన్ని తగ్గుతున్నాయి కదా, డైలీ రావడంలే అప్పుడప్పుడు. సరేలే సార్ ఇంకా రెగ్యులర్గా ఇస్తారు. ఓకేనా అండి? ఇది మీరు ఖచ్చితంగా అండి అది ఫాలో కావాలి మీరు. నాకు నేను మళ్ళా వస్తా. మళ్ళా వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు సస్పెన్షన్కి రికమెండ్ చేస్తా. అది విషయం, అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇంకా మీకేమైనా టిఫిన్ మార్చాలా? ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా. ఉప్మానా మారుదామా? గురువారం పొద్దున ఆ ఉప్మా రవ్వ చట్నీకి సంబంధించిన వస్తువుల బదులు ఆయిల్, ఆనియన్స్. ఆయిల్ ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి, అది మీ జాగ్రత్త. చికెన్ ఉన్న రోజు పొద్దున పూట గుడ్డు ఇచ్చేయండి. ఓకే సార్. ఆదివారం మార్నింగ్ ఇవ్వండి, అర్థమైందా? మంగళవారం మార్నింగ్ ఇవ్వండి, శుక్రవారం మార్నింగ్ ఇవ్వండి. ఎగ్స్ ఇవ్వాలి. వాళ్ళు బాగా పిల్లలు తినే పిల్లలండి. అందరికి గుడ్లు అంటే ఇష్టమే కదా, అందరు తింటారు కదా. ఇదిగోండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉప్మా ఎగ్ రైస్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే మా, బాగా చదువుకోవాలి మీరు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.